హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ డీటెయిల్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఒక అందమైన శారీ కుచ్చిళ్ళు చూపించబోతున్నాను. శారీ ఎంత సింపుల్గా ఉన్నా సరే మనం వేసుకునే ఈ కుచ్చిళ్ళతోటి మంచి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. సో ఇంకెందుకు లేటు, చూసేయండి. మన శారీకి మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని దానికి సూది ఎక్కించుకొని ఇక్కడ బీడ్స్ అండ్ 2 mm బీడ్స్ తీసుకున్నాను. నేను మామూలుగా గోల్డ్ బీడ్స్ కూడా తీసుకోవచ్చు, బట్ కలర్ షేడ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఇవి తీసుకున్నాను. యాజ్ యువర్ విష్, మీకు కావాలంటే గోల్డ్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బీడ్స్కి వచ్చిన దారంని విడదీయకుండానే అలాగే ఎక్కిస్తున్నాను. దీనివల్ల మనం పూసలు ఎక్కించుకోవడం అనేది చాలా ఈజీ. దాని తర్వాత పూసలన్నీ ఎక్కించుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఒకవైపున దారాన్ని కట్ చేసి లాగితే వస్తుంది తొందరగా. 3 లైన్స్ షుగర్ బీడ్స్ ఎక్కించుకుంటే నాకు 5 టసెల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు సూది నుంచి దారాన్ని విడదీసి పక్కన పెట్టుకొని ఇలా మన 4 ఫింగర్లని ఒక దగ్గర పెట్టేసి ఫస్ట్ ఒక 4-5 టైమ్స్ అలా నార్మల్గా థ్రెడ్ చుట్టుకోవాలి టైట్ ఉండడం కోసం. తర్వాత ఒక్కొక్క పూసను వదులుతూ చుట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చుట్టుకోవాలి నీట్గా. నేను ఇక్కడ 60 స్టాండ్స్ చుట్టుకున్నాను, అంటే 60 బీడ్స్ వస్తాయి అన్నమాట. మరీ తక్కువైతే బాగుండదు, 60 అయితే బాగున్నాయి. బీడ్స్ అన్నీ చుట్టడం అయిపోయిన తర్వాత ఒక 4-5 స్టాండ్స్ మళ్ళీ నార్మల్ థ్రెడ్ని చుట్టుకోవాలి, లేదంటే బీడ్స్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు నార్మల్ థ్రెడ్ని తీసుకొని సూది ఎక్కించుకొని దానికి చివరన ముడి వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మిడిల్కి ఒక 3 అనేది వేసుకోవాలి. ఒక 2-3 ముళ్ళు వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేస్తే ఇప్పుడు టసెల్లో ఒక పార్ట్ అనేది రెడీ అయినట్టే. చూసారా ఎంత బాగా వచ్చిందో, నీట్గా వచ్చింది కదా. అండ్ బీడ్స్ కూడా కరెక్ట్గా సరిపోయాయి, చాలా బాగుంది కదా. ఇక్కడ నేను వేరొక కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని దాన్ని 120 స్టాండ్స్ చుట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా బ్లూ కలర్ దానికి 4 ఫింగర్స్తో చూసాం కదా, దాని లెంత్ 4 ఫింగర్స్ కదా. ఇప్పుడు దీనిది 3 ఉంటే సరిపోతుంది. మనం ముందుగా తీసుకున్న థ్రెడ్ కంటే ఇది ఒక 1 ఇంచ్ తక్కువగా ఉండాలి. అలా అయితే కింద బీడ్స్ అనేవి పర్ఫెక్ట్గా కనిపించి బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు రెండింటిని ఒక దగ్గర పెట్టి మనం ఇట్లా ముడి వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఫైనల్గా చూడండి, మన టెస్సల్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. నేను ఇక్కడ నా శారీ కుచ్చిళ్ళకి వీటిని యూజ్ చేసి శారీ కుచ్చిళ్ళు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. ఇవే కాకుండా ఇంకా మీకు కావాలనుకుంటే డిఫరెంట్ వెరైటీస్లో కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు శారీ కుచ్చిళ్ళు వేయడం చూసేయండి. ముందుగా ఒక 2 నాట్స్ వేసుకోవాలి శారీకి టైట్గా ఉండేటట్టు, లేదంటే ఊడిపోతుంది. శారీని రివర్స్ పెట్టి శారీ కుచ్చిళ్ళు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఇలా ముందుగా ఒక రౌండ్ బీడ్ని తీసుకొని ఈ ప్లేస్లో నార్మల్ గోల్డ్ది కూడా ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. లుక్ వైజ్గా ఇది కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుందని నేను ఇది తీసుకున్నాను. తర్వాత ఇలా 1 by 1 ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ రివర్స్గా పైకి తీసుకోవాలి థ్రెడ్ని. ఇప్పుడు ఇక్కడ ఒక 3-4 మనం టైట్గా నాట్స్ వేసుకోవాలి, మళ్ళీ ఊడిపోకుండా. మనం టైట్గా ముడి వేసుకున్న తర్వాత బీడ్ నుండి తీసి దారాన్ని తర్వాత కట్ చేసుకోవాలి. దీనివల్ల మనం కట్ చేసిన ఎక్స్ట్రా ముక్క అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది, టసల్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. మనం శారీ సింపుల్గా ఉన్నా సరే ఇలా టసల్స్ వేసుకున్నాం అనుకో, శారీ లుక్ అనేది కంప్లీట్గా మారిపోతుంది, చాలా బాగుంటుంది లుక్ వైజ్గా. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో డిఫరెంట్ స్టైల్స్ అలాగే మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో మీకు నచ్చింది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, మీకు తప్పకుండా నచ్చుతాయి. డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్ కూడా మీకు పెడతాను, ఒకసారి చూడండి. టసల్స్ వేయడం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇదండి ఇవాల్టి మన వీడియో. మీకు నచ్చిందా? మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.